అందరికీ నమస్కారం అండి. తొందరలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. జనవరి నెల అంటేనే అనేక పండుగలొస్తాయి. కొత్త సంవత్సరం రాగానే అందరూ చాలా హడావుడిగా ఉండిపోతారు. అందుకే జనవరి నెలలో ఏ పండుగలు ఎప్పుడొస్తాయో తెలుసుకుంటే మంచిదని ఈ వీడియో తెలియజేస్తున్నాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా జనవరిలో ఏ ఏ పండుగలు ఏ రోజు వస్తాయో తెలుసుకుందాము. జనవరి నెలలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేస్తాడు. అందువలన జనవరి నెల చాలా పవిత్రమైంది. జనవరి 1వ తేదీ బుధవారం రోజు కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం కలగాలంటే తప్పనిసరిగా ఏదైనా దేవాలయానికి వెళ్ళాలి. ఈరోజు ఎవరైతే దేవాలయానికి వెళ్ళి దేవతల యొక్క ఆశీస్సులు తీసుకుంటారో వారికి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు సాయంత్ర సమయంలో ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు రాకుండా ఉండాలంటే ఇలా చేస్తే చాలా మంచిది. జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి వస్తాడు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉన్నట్లయితే మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క పూజ తప్పనిసరిగా చేయాలి. ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజు జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధన ప్రాప్తి కలుగుతుంది. సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను తప్పకుండా సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి రోజునే ఆలాహలము అమృతము కూడా పుట్టాయి అని చెప్తారు. అందువలన వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జనవరి 13వ తేదీ సోమవారము భోగి పండుగ వచ్చింది. సంక్రాంతి పండగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొప్పెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తలస్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ భోగి పండుగ రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగిపళ్ళు వేసుకొని స్నానం చేయాలి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే సాయంత్ర సమయంలో వారి తలపైన భోగి పళ్ళు పోయాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ భోగి పళ్ళు పోయాలి. ఇలా భోగి పండుగ రోజు పిల్లలపైన భోగి పళ్ళు పోసి ఆశీర్వాదం ఇచ్చినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో దిష్టి అనేది తగలకుండా గ్రహపీడ నివారణ జరుగుతుందని పెద్దలు చెప్తుంటారు. చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి భోగి పండుగ రోజు తలపైన భోగిపళ్ళు పోసినట్లయితే పిల్లల్లో మేధస్సు పెరుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. జనవరి 14వ తేదీన మంగళవారం రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది. సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేసినట్లయితే జాతకంలో గ్రహదోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి. సంక్రాంతి పండుగ రోజు గుమ్మం ముందు రథం ముగ్గు వేయాలి. ఇలా రథం ముగ్గు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలి వచ్చి ఇంటిపైన వరాల జల్లులు కురిపిస్తారు. మకర సంక్రాంతి రోజు నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవుడి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇలా గనక చేసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా గోవును పూజించి ఆహారం సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘకాల వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. జనవరి 15వ తేదీన కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ రోజు తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ పండుగ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసినట్లయితే
పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు. ఇలా కనుక ప్రయాణం చేస్తే ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. కనుమ రోజు కాకులకు ఆహారం వేయాలి. తప్పనిసరిగా ఈరోజు ఇంట్లో మినపతో కనుమ పండుగ రోజు కాకులకు ఆహారం వేయాలి. అలాగే ఈరోజు తప్పనిసరిగా మినప్పప్పుతో వడలు చేసి ఆ వడలు కనుక తిన్నట్లయితే సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. కనుమ పండుగ రోజు కూడా తప్పనిసరిగా రథం ముగ్గు వెయ్యాలి. పండగ 3 రోజులు తప్పనిసరిగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరించాలి. ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లోకి సంక్రాంతి లక్ష్మి ప్రవేశిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.